ఇక ఇవాళ తిరువూరులో మున్సిపల్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో తిరువూరు మున్సిపల్ ఎన్నికల వేడి జగ్గయ్యపేటకు తగిలింది. నిన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తిరువూరు మున్సిపల్ ఎన్నికకు వెళ్లకూడదనే ఉద్దేశంతో హౌస్ అరెస్ట్ చేశారని తన్నీరు నాగేశ్వరరావు ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడమేనని తన్నీరు ఘాట్ వ్యాఖ్యలు చేశారు. బయటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. తిరువూరు మున్సిపల్ ఎన్నికకి సంబంధించి కూడా ఈ రోజు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏదైతే గతంలో 20 స్థానాలకి సంబంధించినటువంటి వీటిలో కూడా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు, 3 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానాలు ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏదైతే రాజకీయ పరిణామాలు మారడంతో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఈ స్థానాలన్నీ కూడా సరిసమానంగా అంటే దాదాపుగా అటు 10 ఇటు 10 రావడంతో ఇటు ఎమ్మెల్యే కొలికిపూడి ఇప్పుడు ఓటు క్రియాశీలక మంది 11 స్థానాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను ఇటు తిరువూరు మున్సిపల్ ఎన్నిక ప్రధానంగా తీవ్రమైనటువంటి చర్చ ఉంది. దీనికి సంబంధించి కూడా కీలకమైనటువంటి బందోబస్తును అటు పోలీస్ శాఖ ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. అదేవిధంగా మంత్రాలు కూడా అటు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్తో పాటు ఇటు ఎంపీ కేసీనేని చిన్ని అక్కడ వ్యూహాలు రచిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూటమికి చేజిక్కించుకోవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అటు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చూడాలి. ఒక కార్పొరేటర్ ఇప్పటికీ అక్కడ ఎన్ఆర్ఐ కాబట్టి ఆవిడ రాలేనటువంటి పరిస్థితిలో ఉందని కూడా ఒక సమాచారం ఇవ్వడంతో చూడాలి ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి, ఏ విధంగా దీనికి సంబంధించి ముందుకెళ్లబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.